పేదలకి ఇంటి స్థలం 3 సెంట్లు ఇస్తాం, ఇది చంద్రబాబు గారు ఇస్తున్నటువంటి హామీ. ఇది సాధ్యమా, చేస్తారా ఆయన? ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, పల్లె ప్రాంతాల్లో 1.5 సెంటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. దాదాపు 20-22 లక్షల మందికి ఇచ్చింది. 31 లక్షలు అని చెప్పుకుంటున్నారు కానీ 20-22 లక్షల మందికి ఇచ్చింది. అయితే అందులో ఇళ్ళు కంప్లీట్ అయినాయి 9 లక్షల వరకు. క్రిందటి ఏడాది 5.5 లక్షల దాకా అయినాయి, అంతకుముందు ఏడాది 3.5 లక్షలు అయినాయి, ఇప్పటికీ 9 లక్షల దాకా అయినాయి. మిగతా చోట్ల ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వపు ఆదేశం. సెంట్ అనేది పట్టణాల్లో, 1.5 సెంట్ అనేది పల్లెల్లోనే. పట్టణ ప్రాంతాల్లో 2,80,000, పల్లె ప్రాంతాల్లో 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది డబ్బులు. అదే వాళ్ళకి ఇచ్చేటటువంటిది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు బాబు గారు చెప్తున్నది ఏంటి, ఓ సెంట్ అంటే సమాధి కట్టుకోవడానికి చాలదు అని మాట్లాడారు. సెంటు అంటే 48 గజాలు, 48 గజాలంటే 480 చదరపు అడుగులు. చంద్రబాబు గారు ఇచ్చినటువంటి టిట్కో ఇళ్లలో 480 గజాల చదరపు అడుగులు ఉన్నటువంటి ఇల్లే లేదు. అవన్నీ 350, 370 ఆ రేంజ్లో ఉన్నటువంటి. అంటే అక్కడ అసలు సెంట్ కంటే తక్కువకే ఇచ్చారు. అయినా ఇక్కడ దాన్ని తప్పుబట్టారు. అంతవరకు ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, జగన్ ఇచ్చినటువంటి దాన్ని పక్కన పెడితే ఈయన ఇప్పుడు ఇస్తానంటున్నటువంటిది, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తారా, లేదా ఇవి రద్దు చేసి మళ్ళీ ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నీ రద్దు చేసి మళ్ళీ ఇవ్వడం అంటే మళ్ళీ మొదటి నుంచి ప్రక్రియ అంతా ప్రారంభించాలి. ఇళ్ళు ఇప్పటికి కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని ఆపేస్తారా, లేదా కూల్చేస్తారా, లేదా ఆ పక్కన ఇవ్వడం అంటే ఇప్పుడు అసాధ్యం కదా. ఆ లేఅవుట్లో అందరికి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలంటే అందులో సగం మందికి ధ్వంసం చేసేసి, అంటే ఇద్దరిద్దరికి కలిపేసేయాలి. అప్పుడు 1.5 సెంట్ కదా పల్లెటూళ్ళలో, వీళ్ళు 3 అన్నారంటే ఇద్దరి స్థలాన్ని ఒకటి చేసేసి ఒకళ్ళకి ఇచ్చేసి అలాగ సగం మందికి పోతాయి. అక్కడ మళ్ళీ వేరే చోట వాళ్ళకి లేఅవుట్ వేసి ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే ముగ్గురిది కలిపేయాలి. ముగ్గురిది కలిపేసేసి మళ్ళీ మిగతా వాళ్ళకి వేరే చోట ఇవ్వాలి. ఇది సాధ్యమా? ఎలా సాధ్యం? నెంబర్ 1. రెండోది, కేంద్ర ప్రభుత్వం అంతే ఇస్తుంది, అది ఇచ్చింది అంతే. మిగతా డబ్బులంతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఇప్పటికి దీనికి జగనన్న కాలనీల పేరుతో దాదాపు 7,000-8,000 కాలనీలు, 22 లక్షల ఇళ్లకు సంబంధించి దగ్గరగా 50,000 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు ఏది 1.5 సెంట్కి ఇప్పుడు చంద్రబాబు గారు దానికి డబుల్ అంటే 1,00,000 కోట్ల రూపాయలు అవ్వాలి. ఎలా సాధ్యం? ఇది $1,000,000 ప్రశ్న.